ఇయర్స్ వరకు మనం ఏం చేయాలి? తనెత్తుకోవాలంటే ఏం చేయాలి? 25 పుస్తకాన్ని మాత్రమే కాదు, మొబైల్ని కాదు, తనదించుకొని పుస్తకాన్ని కాదు. పుస్తకాన్ని చూసిన ప్రతి ఒక్కడు జీవితంలో ఏ ఒక్కడు సరిపోదు. ఆ పుస్తకాన్ని నమ్ముకున్నటువంటి ఏ ఒక్కడి జీవితం సరిపోలేదు. ఇక్కడ సారున్నా నేనున్నా మేమందరం ఉన్నా మా పేరెంట్స్ ₹1,00,000 చదివిస్తే కానీ ₹1,00,000 చదివించారనుకోండి, చదివిస్తే ఉద్యోగం మాత్రం ఇప్పియలేదు. మా అమ్మ నాన్న కార్పొరేట్ కాలేజీలో చేసి మంచి విద్యను అందించి విద్యను మాత్రం అక్కడి వరకే ఆగిపోతుంది. నేను చదవలేదనుకో, చదువుకునేటోడు ఎప్పుడు బాగుపడలే, చదువుకునేవాడు బాగుపడ్డాడు. ఎవడు? మీరందరూ చదువుకుంటురా చదువుకునేవాడు మాత్రమే జీవితంలో పైకి వచ్చిండు. ఈ రోజునటువంటి ప్రపంచంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, అత్యున్నతంగా ఎదిగిన ప్రతి ఒక్కడు ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఇలాంటి కష్టాలు పడితే వాళ్ళు మాత్రమే ఎదగలిగింది. కాబట్టి అలాంటి వాళ్ళలో మనమున్నందుకు మనందరం గర్వపడాలి లేదా? గర్వపడాలి. ఎందుకు? ఇప్పుడే 4 పాయింట్స్ మన దగ్గరకు వస్తలేవు. ఒకటేంటి? మొబైల్ మన దగ్గర లేదు, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటున్నాం. మూడోది హ్యాపీనెస్. 100 మంది దగ్గర ఉన్నటువంటి అత్యున్నతంగా ఉన్నటువంటి మంచి కోరుకుంటున్నాం, మంచి మిత్రుల సహకారం ఉంటుంది. ఒకడు మంచి పాట పాడతాడు, మంచి ఆట ఆడతాడు, ఒకడు మంచి సబ్జెక్ట్ లో రిలేషన్ ఉంటుంది, వాడు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. కింది దగ్గర నుంచి పైన దగ్గరికి 3వ తరగతి నుంచి 10వ తరగతి ఉన్నటువంటి చాలా మంది అన్నదమ్ములు, చాలా పెద్ద కుటుంబం. ఈ రోజు కుటుంబాలు కూడా చాలా చిన్న కుటుంబాలు అయిపోయి, ఒకరు లేదా ఇద్దరు, కానీ మనకు మాత్రం 100 మంది కుటుంబం ఉంది. ఎంతమంది? 100లో ఒకరిగా ఉన్నాం. మనము ఒక్కడిగా లేవు, 100లో ఒకటిగా ఉన్నాం. కాబట్టి 100 మందిలో ఉన్నటువంటి గొప్ప వాటాన్ని కూడా మనకు వస్తాయి. వస్తారా? తీసుకుంటే తీసుకుందామా లేదా? తీసుకోవాలంటే ఏం చేయాలి? మన చుట్టూ ఉన్న వాళ్ళని బాగా అబ్జర్వ్ చేయాలి. వాడిలో ఏ మంచి వాళ్ళు మాత్రం ఉన్నాయి. వాడు మంచి డ్రెస్సింగ్ చేసుకున్నాడు, వాడిని తీసుకోవాలి. వాడు మంచి పొద్దులు లేదా మంచి క్రాప్ తోటి కట్ చేసుకుని మంచి పొట్టు పెట్టుకునే ఉంటుంది, వాడి దగ్గర తీసుకోవాలి. వాడు మంచిగా ఒక పద్యం పాడతాడు రాగయుక్తంగా, వాడి నుంచి తీసుకోవాలి. మంచి సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వాడి నుంచి అట్లా వాడు ఎట్లా చదువుతుంది, వాడు ఎట్లా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది తీసుకోవాలి. ఒకడు మంచి గేమ్స్ నేర్చుకోవాలి. అప్పుడే ఈ క్లాసులో ఈ ఊర్లో మొత్తం ఒకటే తాడు తీస్తలే. ఇక్కడ మనకు పెద్ద కుటుంబం ఉంది, చాలా నేర్పేటువంటి గురువుతో పాటు ఒకటే స్కూల్, పక్కన ఒకటే స్కూల్ ఉంటుంది. వాడి స్కూల్ అనేది తెలుసు, మనకి ఎన్ని స్కూల్ తెలుసు? 2-3 స్కూల్ తెలుసు. వాళ్ళ స్కూల్ ఏదో తెలుసు, మన బాయ్స్ స్కూల్ ఏదో తెలుసు, ప్రైవేట్ స్కూల్ ఏదో తెలుసు. వాళ్ళ టీచర్ ఏం చెప్పినా వీళ్ళు పొందాలి చెప్తారు. ప్రైవేట్ స్కూల్ వచ్చి వాళ్ళు చెప్తారు, రాజేష్ వచ్చి బాయ్స్ స్కూల్ చెప్తాడు, వాళ్ళ స్కూల్ నుంచి వచ్చి వాళ్ళు చెప్తారు. అంటే 3 స్కూళ్ళలో మంచి విషయాలు మనకు తెలిసినా లేదా? 3 టీచర్లలో ఉన్నటువంటి మంచి విషయాలు మనకు తెలిసినా లేదా? తెలిసినాయి. కాబట్టి మీరు అదృష్టవంతులు అంటున్నాను. ఇన్ని అదృష్టాలు మధ్యనటువంటి మనం అదృష్టవంతులమా కాదా? చాలా అదృష్టవంతులం. కాబట్టి అదృష్టవంతులం. కాబట్టి ఆ అదృష్టాన్ని అలాగే వాడుకొని మనందరూ పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. యూనిఫామ్ ఇచ్చినాయి, మంచి భోజనం పెడుతున్నాయి. నేను కూడా మిమ్మల్ని చూసి తెలిసి నేనెందుకు ఈ పాఠశాలలో చదువుకోలే, నేనెందుకు ఈ హాస్టల్లో ఉండలేచినప్పుడు ఉంటే నేను ఎక్కడో మీలాగానే IAS IPS అయ్యాడని నేను కూడా బాధపడుతున్నాను. ఎందుకు తెలుసా? ఆ రోజు నాకు 100 మంది ఫ్రెండ్స్, మా అమ్మ నాన్న చదువు రాదు,